జై శ్రీరామ్. ఎండ ప్రభావం చర్మం మీద పడొద్దని ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. క్రీములు, సన్స్క్రీన్లు పూస్తూ ఉంటాం. కానీ కాసేపు ఎండ తగిలితే చాలు చెమట రూపంలో నీరంతా పోయి మన ఫేస్ అంతా ట్యాన్ అయిపోయినట్లుగా నిర్జీవంగా మారుతుంది. దీనికి తోడు అలసట. కాస్త అప్పుడప్పుడు ఇలాంటి ప్రయత్నిస్తే శరీరం డీహైడ్రేట్ అవ్వదు. డీహైడ్రేట్తో పాటు చర్మాన్ని కూడా మెరిసేలాగా చేసుకోవచ్చు. ఎండాకాలం అందరికీ గుర్తొచ్చేది పుచ్చకాయ. ఇదో నీటి భాండాగారం. అయితే దీనిలో లైకోపిన్ అనేది ఉంటుంది. ఇది చర్మానికి బాడీగార్డ్లా పనిచేసి వాతావరణ మార్పులు, యూవీ కిరణాల ప్రభావం వంటివి పడకుండా కాపాడుతుంది. కాబట్టి దీన్ని కూడా మనం జోడించుకోవచ్చు. చర్మాన్ని ఆరోగ్యంగా చక్కగా ఉంచుకునేలాగా ప్రయత్నం చేస్తుంది. బయట నుండి వచ్చాక ఈ కాలం గ్లాసు నిమ్మరసం కలిపి నీటిని తాగితే ప్రాణం లేచినట్లు ఉంటుంది. అంటే దీంట్లో విటమిన్ సి చర్మానికి మేలు చేసేది కాబట్టి కొలాజన్ ఉత్పత్తిలో సహాయపడుతుంది. ఫ్రీ రాడికల్స్తో పోరాడి చర్మాన్ని బిగుతుగా మారేలా చేయగలదు. అందుకే ఈ కాలంలో ఎక్కువగా నిమ్మ రసాలని తీసుకుంటూ ఉండాలి. ఇవన్నీ మనం జోడించాం. కొవ్వును కరిగించే, గుండెపోటు ముప్పును తప్పించే, మధుమేహాన్ని దూరం చేసే, మనల్ని శక్తివంతం చేసే అద్భుతమైన ఆహార పదార్థం అంటూ ఏది ప్రత్యేకంగా ఉండదు. ఈ ప్రయోజనాల కోసం ప్రత్యేక ఆహార పదార్థాలపై మాత్రమే ఆధారపడడం, అధిక ప్రోటీను, తక్కువ క్యాలరీలతో కూడిన ఆహారం తీసుకోవడంతో పాటుగా క్రమం తప్పకుండా వ్యాయామంతో అనారోగ్య సమస్యల నుండి బయటపడవచ్చు. ఎలా అంటారా? బయట తిండి కన్నా ఇంట్లో వండుకునే ఆహారానికి, ఆరోగ్యానికి మన శరీరం ఎంతో చక్కగా పనిచేస్తుంది. దీంతో మధుమేహం, ఊబకాయం, గుండె జబ్బులు వంటి సమస్యల నుంచి తప్పించుకోవచ్చు. అయితే వంట అనేది తేలికైన పని కాదండో. ఇందుకోసం మెదడు చాలా చురుగ్గా పనిచేయాల్సి ఉంటుంది. ఏం వండాలి, ఏ ఏ పదార్థాలు ఎంతెంత అవసరం అవుతుంది అనేవి నిర్ణయించుకోవడానికి ఆలోచించాలి కదా. ఆయా వంటలను చేసే తీరును గుర్తు తెచ్చుకోవాలి కదా. రుచికరంగా మనం తినాలి, మన ఇంట్లో వాళ్ళకి పెట్టాలి. మన ఆరోగ్యం, మన ఫ్యామిలీ ఆరోగ్యం కాపాడేలా ఆలోచించి వంట చేయాలంటే మెదడుకి ఎంత పని చెప్పాలి చెప్పండి. అంటే మెదడు కూడా ఇందులో క్రియాశీలక పాత్ర పోషిస్తుందన్నమాట. వంట వండుకోవడానికి పడే శ్రమ కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. మరైతే మన ఇంట్లో పుల్లైస్ నేచురల్ వేలో తయారైపోయిందండి. ఇందులో వేసింది ఏంటనుకుంటున్నారు? వాటర్ కాదు, కోకోనట్ వాటర్, కొబ్బరి నీళ్ళు, సబ్జా, దానిమ్మ, నిమ్మ, పుచ్చకాయ, కాస్త పంచదార. ఇది ఇంట్లో ఎంతో హెల్తీగా చేసుకోవచ్చు. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో.